వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. యంగ్ లేడీ డాక్టర్ మానభంగం కేసులో బీజేపీతో సహా అన్ని పార్టీల ప్రజలు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడడంతో మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఇది రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతోంది. ఆసుపత్రిలో మానభంగం సంఘటనపై నిందను ప్రభుత్వంపై నెట్టడానికి విఫలయత్నం చేశారు. మానభంగానికి గురైన యువతి తల్లిదండ్రులకు లంచమిచ్చి నిందితులను కాపాడడానికి చేసిన ప్రయత్నం బహిర్గతం కావడంతో ఆమెకు రాజీనామా చేయడం తప్ప వేరే దారి లేదు. బెంగాల్లో డాక్టర్ల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. వారిని విధులకు హాజరు కావాలని సుప్రీం కోర్టు చెప్పినా వారు వినకపోవడం, షరతులు పెట్టడం కూడా మమతా బెనర్జీపై ప్రజల ఆగ్రహాన్ని పెంచింది. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను, నాకు పదవి ముఖ్యం కాదు అని చెప్పడం ద్వారా తాను ఏ పాపం ఎరుగనని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం కూడా ఫలించలేదు. నిరసనకారులతో సమావేశానికి మమత 2 గంటలు నిరీక్షించినా ఎవ్వరూ రాకపోవడంతో ప్రజలు మమతతో చర్చలకు సిద్ధంగా లేరని అర్థమైంది. ఇదిలా ఉండగా ఆమె హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని, రాజీనామా చేసి తీరాలనే డిమాండ్ ప్రతిపక్షాల నుండి, ప్రజల నుండి ఎక్కువగా రావడం ఆమె రాజీనామా చేస్తానని ప్రకటించడానికి ఒక కారణంగా చెబుతున్నారు. మానభంగం సంఘటనలో మమతా బెనర్జీ బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నారని, ప్రధాని మోడీ, బీజేపీ పార్టీ మాత్రం ఈ సంఘటన నెపంతో మమతా ప్రభుత్వాన్ని కూలద్రోసే కుట్ర చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.